తిరిగి బీసీఎన్ న్యూస్ కి స్వాగతం. తిరుపతి జిల్లా గూడూరు పట్టణ సమీపంలోని మోదుగవనం శ్రీ విఘ్నేశ్వర స్వామి దేవస్థానంలో వినాయక చవితి ఉత్సవాలు వైభవంగా జరుగుతున్నాయి. ఉత్సవాల్లో భాగంగా స్వామివారిని విశేషంగా అలంకరించి మంగళ వాయిద్యాలతో పల్లకి సేవ ఘనంగా నిర్వహించారు. భక్తులు పూజా కార్యక్రమాల్లో పాల్గొని తీర్థప్రసాదాలు స్వీకరించారు. వినాయక చవితి పర్వదినాన్ని పురస్కరించుకొని ఈ రోజు నుంచి చక్కగా 31వ తేదీ ఆదివారం వరకు కూడా విశేషమైనటువంటి స్వామివారి పూజా కైంకర్యాలు నిత్యం కూడా జరపబడుతున్నాయి. దానిలో భాగంగా 31వ తేదీ ప్రాతకాలం నుంచి చక్కగా స్వామివారికి విశేష ద్రవ్య అభిషేక కార్యక్రమాలతో ప్రారంభమై చక్కగా ఒక 9 గంటల నిమిషాలకి స్వామివారి దేవాలయ ప్రాంగణమునందు చక్కగా ఏంటంటే స్వామివారికి విశేషమైనటువంటి గణపతి హోమ పూజా కార్యక్రమం అనేది నిర్వహించబడుతుంది. ఈ గణపతి హోమ పూజా కార్యక్రమంలో విద్యా కటాక్షం కోరేటటువంటి విద్యార్థులు కావచ్చు, అదేవిధంగా వ్యాపారాభివృద్ధిని కోరేటటువంటి వ్యాపారస్తులు కావచ్చు, అదేవిధంగా దీర్ఘ సుమంగళిత్వాన్ని కోరేటటువంటి స్త్రీమూర్తులు కావచ్చు, అదేవిధంగా అన్యోన్య దాంపత్యాన్ని కోరేటటువంటి దంపతులు కావచ్చు, అదేవిధంగా చక్కగా ఏంటంటే సంతానము లేనటువంటి వాళ్ళు ఎవరైనా ఉంటే సంతానాన్ని కోరుకునేటటువంటి వాళ్ళందరూ కావచ్చు, అదేవిధంగా అనారోగ్య సమస్యలు ఏమన్నా ఉంటే ఆ అనారోగ్య సమస్యలు తీరేటటువంటి దానికోసంగా వీటన్నిటినీ ఒకే సమయుక్తంగా చక్కగా ఒకే ప్రాంగణమనందు ఈ యొక్క చక్కగా స్వామివారి ప్రాంగణమనందు మహావైభోగంగా వీరందరికీ కూడా చెప్పినటువంటి ఈ కష్టాలు పడేటటువంటి వాళ్ళందరికీ కూడా చక్కగా ఈ గణపతి హోమ పూజా కార్యక్రమం అనేటటువంటిది ఆదివారం 31వ తేదీ ఉదయం 9 గంటల నుంచి నిర్వహించబడుతుంది. తర్వాత ఆ యొక్క హోమ కార్యక్రమం అనంతరం పూర్ణావతి అయిన తర్వాత చక్కగా కోలాట ప్రదర్శన కార్యక్రమం కూడా విశేషంగా జరపబడుతుంది. తదుపరి ఈ యొక్క ప్రతి సంవత్సరం యథావిధిగా జరిపించేటటువంటి విధంగానే స్వామివారి యొక్క దేవాలయం ప్రాంగణమనందు భారీ అన్నదాన కార్యక్రమం కూడా నిర్వహించబడుతున్నది. ఈ అన్నదాన కార్యక్రమంలో కూడా విశేషంగా భక్తమాశయులందరూ అదేవిధంగా హోమ కార్యక్రమంలో కూడా భక్తమాశయులందరూ కూడా విశేషంగా పాల్గొని స్వామివారి యొక్క తీర్థ ప్రసాదములు అన్నప్రసాదంలో కూడా పాల్గొని చక్కగా కార్యక్రమాన్ని జయప్రదం చేసి స్వామివారి యొక్క కైంకర్య పూరితమైనటువంటి యథావిధిగా జరపబడేటటువంటి సంవత్సర పూరితమైనటువంటి కార్యక్రమాలన్నింటినీ కూడా జయప్రదం చేయవలసిందిగా కోరుతున్నాము. అదేవిధంగా ఏలూరు జిల్లా భీమడోలు మండల వ్యాప్తంగా గురువారం తెల్లవారుజామున కురిసిన భారీ వర్షానికి రహదారులు లోతట్టు ప్రాంతాలు జలమయమయ్యాయి. మండల కేంద్రమైన భీమడోలులోని పంచాయతీ రోడ్డు, సినిమా హాల్ రోడ్డు, అరుంధతి, ఇందిరా కాలనీల రోడ్లు, భీమడోలు జంక్షన్లోని ఏలూరు, ద్వారకా తిరుమల రోడ్లు నీట మునిగాయి. రోడ్లపై భారీగా నీరు చేరడంతో వాహనదారులు ఇబ్బందులు పడ్డారు. పంచాయతీ అధికారులు నీటిని డ్రైన్లలోకి మరలించేందుకు చర్యలు చేపట్టారు. తెలంగాణలోని కామారెడ్డి జిల్లాలో గత 24 గంటలుగా భారీ వర్షాలు కురుస్తున్నాయి. దీనివల్ల పలు ప్రాంతాల్లో సాధారణ జనజీవనం స్తంభించిపోయింది. జిఆర్ కాలనీ, అశోక్ నగర్, కాకతీయ, గోసంగి, ఇందిరానగర్ కాలనీలు ఇంకా జల దిగ్బంధంలోనే ఉన్నాయి. అధికారులు లోతట్టు ప్రాంతాల ప్రజలను పునరావాస కేంద్రాలకు తరలించారు. ఆదిలాబాద్, భద్రాద్రి, భూపాలపల్లి, కామారెడ్డి, కొమరంభీం, మెదక్, నిర్మల్, నిజామాబాద్, సంగారెడ్డి, వికారాబాద్ జిల్లాలకు ఫ్లాష్ ఫ్లడ్స్ వచ్చే అవకాశం ఉందని వాతావరణ శాఖ హెచ్చరికలు జారీ చేసింది. కామారెడ్డిలో దాదాపుగా 15 గంటల వ్యవధిలో ఏకంగా 500 మిల్లీమీటర్ల వర్షం కురవడంతో పట్టణం పూర్తిగా నీట మునిగిపోయింది. కామారెడ్డి జిల్లాలో ఎక్కడ చూసినా వరద విలయమే కనిపిస్తోంది.
తెలంగాణలో భారీ వర్షాల కారణంగా మెదక్ జిల్లాలోని రామాయంపేట ప్రభుత్వ మహిళా డిగ్రీ కళాశాల హాస్టల్లో సుమారు 350 మంది విద్యార్థులు చిక్కుకున్నారు. హాస్టల్ చుట్టూ వరద నీరు చేరడంతో విద్యుత్ సరఫరా నిలిచిపోయింది. దీంతో విద్యార్థులు ఆహారం, నీరు లేక తీవ్ర ఇబ్బందులు పడ్డారు. హాస్టల్లోకి పాములు కూడా ప్రవేశించాయని వారు తెలియజేశారు. చివరికి పోలీసులు తాడు సాయంతో విద్యార్థులను సురక్షితంగా బయటకు తీసుకొచ్చారు. వార్తలు ముగించే ముందు ముఖ్యాంశాలు మరోసారి. పవన్ కళ్యాణ్ నేతృత్వంలో విశాఖలో జనసేన లెజిస్లేటివ్ పార్టీ సమావేశం. 3 రోజులు విశాఖలోనే ఉండి కార్యకర్తలు, నేతలతో సమావేశం కానున్న సేనాని. అడవుల ద్వారా మయన్మార్ కు భారత యువత, సంచలన విషయాలు వెల్లడించిన కేంద్ర మంత్రి పెమ్మసాని చంద్రశేఖర్. తిరుమల శ్రీవారిని దర్శించుకున్న మంత్రి సవిత, ఆలయ మర్యాదలతో స్వాగతం పలికిన అధికారులు. గుంటూరులో గంజాయి విక్రయిస్తున్న 5గురు అరెస్ట్. నిందితుల నుంచి 1150 గ్రాములు గంజాయిని స్వాధీనం చేసుకున్న 3 టౌన్ పోలీసులు. ఈ వార్తలు ఇంతటితో సమాప్తం. మరిన్ని వార్తల కోసం BCN డిజిటల్ యూట్యూబ్ ఛానల్, ఫేస్బుక్ పేజ్ ని ఫాలో అవ్వండి. అప్డేటెడ్ వార్తల కోసం ప్లీజ్ సబ్స్క్రైబ్.